ఉగ్రవాదంపై మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఉక్కుపాదం మోపేందుకు స్పష్టమవుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని తేల్చి చెప్పింది. దానికి తగ్గట్లుగానే స్పందిస్తామని నిర్ణయం తీసుకుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న వేళ ఈ పరిణామం జరగడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. ఆ 26 మంది అమాయకులు. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ భారత్పై దాడులు చేస్తోంది. పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యని సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత సైన్యం తెలిపింది. పాక్ తన దళాల్ని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చడానికి కారణమవుతుండటంతో భారత సైన్యం కూడా పూర్తి కార్యాచరణకి సిద్ధమవుతోంది. యాక్ట్ ఆఫ్ వార్ ద్వారా ఉగ్రవాదంపై మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాద చర్యల్ని సరైన రీతిలోనే ఎదుర్కోవాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. యుద్ధ చర్య లేదా యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ లేదా ఏ ఇతర దేశము ఏ శక్తి నుంచి ఉగ్రవాద దాడులు జరిగినా, హింసాత్మక చర్యలు తలెత్తినా వీటిని భారతదేశం యుద్ధ నేర చర్యగానే పరిగణిస్తుంది. దేశ భద్రత, ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద చర్య ఇక యాక్ట్ ఆఫ్ వార్గా వస్తుంది. ప్రజల్లో భయాన్ని పెంచే ఉద్దేశపూర్వక హింసాత్మక చర్యలు, కాల్పులు, విమాన హైజాకింగ్, బాంబు, సైబర్ దాడులు, జీవరసాయన దాడులు, ప్రభుత్వ భవనాలు, సైనిక శిబిరాలు, సంస్థలపై దాడులు, డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వంటి మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించకుండా కూడా యుద్ధ చర్య కిందికే వస్తాయి. నేరపూరిత చర్యలతో ప్రజాసేవలో ఉన్న వారి మరణానికి కారణమైతే బిఎన్ఎస్ సెక్షన్ 113 ప్రకారం, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు కిడ్నాపులు చేసినా, హత్యకు బెదిరించినా కూడా అవి కూడా యుద్ధ చర్య కిందికే వస్తాయి ఇక నుంచి. ఇక భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే కాకుండా దౌత్యపరమైన స్థానాన్ని, అంతర్గత భద్రతని బలోపేతం చేస్తుంది. ఇందులో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో సైనిక శక్తి పెంపు, ఇంటెలిజెన్స్, సరిహద్దు రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేసుకుంటుంది కూడా.